బ్రహ్మజ్ఞానులలో అగ్రగణ్యుడు, యోగులలో గొప్పవాడు, మహర్షులలో ఉత్తముడు పిప్పలాదుడు. సాక్షాత్తు మహాశివుడే మానవాళికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడానికి పిప్పలాదుడిగా జన్మించాడు. మహాశివుని 19 అవతారాలలో మొదటి అవతారం పిప్పలాద మహర్షి అవతారం. పిప్పలాద మహర్షి చరిత్ర పద్మపురాణంలోనూ శివపురాణంలోనూ ఉంది. ఒకసారి దేవదానవ సంగ్రామం జరుగుతుండగా రాక్షసులు తమ ఆయుధాలను తస్కరించి తీసుకుపోకుండా వాటిని జాగ్రత్తగా దాచిపెట్టమని దేవతలు దదీచి మహర్షికి అప్పగించారు. వాటిని మళ్లీ తరువాత తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే దదీచి మహర్షి ఆశ్రమంలో ఆయుధాలు ఉంటే రాక్షసులు వాటిని ఎత్తుకుపోలేరని వారి నమ్మకం. అంతేకాకుండా దదీచి మహర్షి ఆశ్రమంలో ఉంటే ఆయుధాల తేజస్సు పెరిగి అవి చాలా శక్తివంతంగా మారతాయని కూడా వాళ్ల నమ్మకం. తర్వాత దేవదానవ సంగ్రామం మహాభయంకరంగా జరుగుతుంది. దేవతలు దానవులు ఒకరిపై ఒకరు అనేక అస్త్రశస్త్రాలను ప్రయోగించుకున్నారు. అయితే ఫలితం ఎటూ తేలకుండానే దేవదానవ యుద్ధం ముగుస్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత ఆయుధాలను తీసుకొని పొమ్మని దేవతలకు దదీచి మహర్షి కబురు చేసినా దేవతలు మాత్రం తమ ఆయుధాలను తీసుకెళ్లేందుకు రాలేదు. తర్వాత తీసుకుంటాములే, ఎక్కడకు పోతాయి, మీ దగ్గరనే ఉంచండి అంటూ ఉండేవారు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. చిరకాలం చూసి ఆ ఆయుధాలను రక్షించే బాధ్యత తను వహించలేక వాటన్నిటిని తనలోకి తీసేసుకున్నాడు దదీచి. శక్తివంతమైన ఆయుధాలన్నీ ఆయన పొట్టలో జీర్ణమైపోయాయి. తర్వాత కొంతకాలానికి దేవతలు వచ్చి తమ ఆయుధాలు ఎక్కడని దదీచి మహర్షిని అడిగారు. అప్పుడు వాళ్లతో ఎన్నోసార్లు మీ ఆయుధాలు తీసుకెళ్లమని చెప్పాను, మీరే తీసుకెళ్లలేదు, అవన్నీ నా శరీరంలో జీర్ణమైపోయాయి, ఇప్పుడు ఆ ఆయుధాలు మీకు లభించవు, ఇక వాటిని మీరు మర్చిపోండి అన్నాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో మీ ఆయుధాలన్నీ దదీచి ఎముకల్లో జీర్ణమైపోయాయి, ఒకవేళ ఆయన దయతో తన ఎముకలు మీకు ఇచ్చినట్లయితే ఆయుధాల శక్తులన్నీ అందులో ఉంటాయి కనుక వాటితో మీ ఆయుధాలు తయారు చేసుకోండి, వాటితో మీరు రాక్షస సంహారం చెయ్యవచ్చని చెబుతాడు. బ్రహ్మదేవుడి సలహా ప్రకారం దేవతలందరూ వెళ్లి దదీచిని మీ ఎముకలు ఇవ్వమని అడుగుతారు. ఆయన వాళ్లతో నాకీ శరీరంతో పనిలేదు, ఇది నాకు ఎందుకు పనికి వచ్చే వస్తువు కాదు, శరీరం లేకపోయినా నేను జీవించగలను, నా ఎముకలు మీకు పనికి వస్తే తీసేసుకోండి అని చెబుతాడు. తర్వాత దదీచి మహర్షి తన భార్యకు కూడా తెలియకుండా తన శరీరాన్ని యోగాగ్నితో కాల్చుకుని ఎముకల్ని దేవతలకు ఇచ్చేస్తాడు. దదీచి ఎముకలతో దేవతలు చాలా శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసుకుని వాటితో తమ శత్రువులైన రాక్షసులని అనేక మందిని చంపారు. ముఖ్యంగా దేవేంద్రుడు ఉపయోగించే వజ్రాయుధం దదీచి మహర్షి ఎముకలతో తయారు చేసిందే. ఈ వజ్రాయుధం చాలా శక్తివంతమైంది. దానిని ఎవరిపై ప్రయోగించినా ఆ ఆయుధానికి ఎదురే లేకుండా శత్రువుని చాలా దారుణంగా హతమారుస్తుంది. ఈ వజ్రాయుధంతోనే దేవేంద్రుడు ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. అయితే దదీచి మహర్షి మరణించే సమయంలో ఆయన భార్య సువర్చల గర్భవతి. ఆమె గర్భంలో శివతేజస్సుతో ఒక కుమారుడున్నాడు. భర్త చనిపోవడంతో ఆమె కూడా సహగమనం చేద్దామని అనుకుంది. యోగాగ్నితో తాను కూడా అగ్నిప్రవేశం చేద్దామని అనుకుంది. సహగమనమంటే ఆ భర్త శరీరంతోనే ఆ చితిపైనే చావాలని కాదు, భర్త వెళ్లిపోతే తాను కూడా అగ్నిలో ప్రవేశించడమే. ఆమె అలా వెళ్లిపోదామనుకుంటే ఆమెని అందరూ ప్రార్థించి, ఇప్పుడు నీ గర్భంలో మహాశివుడు బిడ్డ రూపంలో ఉన్నాడు కదా, శిశువుని కన్న తర్వాత నీవు సహగమనం చేసుకో అని సలహా ఇస్తారు. అయితే వారందరి సలహాను ఆమె పాటించకుండా నా భర్త పోయిన తర్వాత నాకీ లోకంతో సంబంధమేముంది అని ఖడ్గంతో తన గర్భాన్ని తానే చీల్చుకుంటుంది. ఈ బిడ్డను చంపే అధికారం నాకు లేదు కాబట్టి వాడిని ఇక్కడే ఈ భూమి మీదే వదిలిపెడతాను అని అనుకుని సమీపంలో ఉన్న ఒక పిప్పలి చెట్టును కొడుకుకు చూపించి, నాయనా, నీ తండ్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు, నేను వెళ్లిపోతున్నాను, ఇక నుంచి ఈ పిప్పలి చెట్టే నీకు తల్లి తండ్రి, నా ఆశీర్వచనంతో నిన్ను ఈ పిప్పలి చెట్టు జాగ్రత్తగా కాపాడుతుంది, తర్వాత నిన్ను ఎవరో ఒకరు పెంచి పెద్ద చేస్తారు, నీకు భవిష్యత్తులో చాలా కీర్తి కలుగుతుంది అని తనకు పుట్టిన బిడ్డను ఆశీర్వదించి పిప్పలి చెట్టుకు తన బిడ్డను అప్పగించిన సువర్చల యోగాగ్నిలోకి వెళ్లిపోయింది. పిప్పలి చెట్టు అనగా రావి చెట్టు శివతేజస్సుతో జన్మించిన ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచసాగింది. దాని సంరక్షణలో పెరిగాడు కాబట్టి ఆయనకి పిప్పలాదుడు అని పేరు వచ్చింది. అయితే దేవతలు ఎవరూ కూడా ఆ బాలుడు గురించి పట్టించుకోలేదు. పిప్పలి చెట్టు ఆ పిల్లవాడికి అమృతం కోసమని చంద్రుణ్ణి ప్రార్థించింది. జాలిపడి చంద్రుడు ఇచ్చిన అమృతంతో పిప్పలాదుడు పెరగసాగాడు. కాలక్రమంలో ఒకసారి నారద మహర్షి ఆ ప్రదేశం నుండి వెళుతూ పిప్పల పళ్ళు తింటున్న పిప్పలాదుడిని చూసి, ఎవరు బాబు నీవు, నీ తండ్రి ఎవరు అని అడగగా అందుకు పిప్పలాదుడు,
నేను కూడా నా తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగా తన దివ్య దృష్టితో ఆ బాలుడి గతాన్ని చూసిన నారదముని జరిగిందంతా తెలుసుకొని, నాయనా పిప్పలాదా, నీ తల్లిదండ్రులు దదిచి మహర్షి, సువర్చల అని చెప్పి వారు ఎలా చనిపోయారో మొత్తం వివరంగా పిప్పలాదుడికి చెబుతాడు. అప్పుడు పిప్పలాదుడు నా తల్లిదండ్రుల మరణానికి కారకులు ఎవరని నారదుడిని అడగ్గా, కలహభోజుడైన నారదుడు ఇంకెవరు, దేవతలు, వారిలో ముఖ్యంగా శనిదేవుడు, ఆ శని దృష్టి తగిలే నీ తండ్రి మరణించాడు అని చెప్పి, నీవు ఇన్ని కష్టాలు పడుతున్నా ఆ దేవతలు నీ వైపు కన్నెత్తి చూడలేదు, నీవు తప్పకుండా వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన తల్లిదండ్రులకు జరిగిన స్థితిని గురించి తెలుసుకున్న పిప్పలాదుడు దేవతలను చాలా కఠినంగా శిక్షించాలని నిశ్చయించుకొని చంద్రుడిని పిలిపించి అభిప్రాయం అడిగాడు. అందుకు చంద్రుడు, నీ కోరికను ఎవరూ కాదనలేరు, నీవు గోదావరి తీరానికి వెళ్లి అక్కడ ఈశ్వరుని గురించి తపస్సు చేయి, ఆయన అనుగ్రహంతో నీ కార్యం సంపూర్ణమవుతుందని బోధించాడు. పిప్పలాదుడు శివుని గురించి చాలా కాలం పాటు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడగగా, శాంతి, జ్ఞానం, మోక్షం, విద్య, వైరాగ్యం ఇవన్నీ ఇప్పుడు నేను పట్టించుకునే స్థితిలో లేను, నా హృదయం దహించుకుపోతుంది, ప్రతినిత్యం నా తల్లిదండ్రులు నాకు జ్ఞాపకం వస్తున్నారు, నా ఈడు పిల్లలందరూ అమ్మా నాన్న అని పిలుస్తుంటే నాకు ఆ భాగ్యం లేక చాలా బాధ కలుగుతుంది, నేను దిక్కులేని వాడిలాగా చెట్టు కింద పెరిగాను, దేవతలు అనుగ్రహించి వరాలు ఇస్తారు, తపస్సు చేసే వాళ్లను రక్షిస్తారు అంటారు కదా, దీనికి విరుద్ధంగా నా విషయంలో ప్రవర్తించిన వారు క్షంతవ్యులు కారు, అందుకే వాళ్లని శిక్షించదలుచుకున్నాను, దానికై నాకు కావలసినంత శక్తిని ఇవ్వు అని శివుడిని అర్థిస్తాడు పిప్పలాదుడు. అప్పుడు ఈశ్వరుడు, నీకు శక్తిని ఇస్తున్నాను అని తన మూడో కంటికి ఉన్న ఎవరినైనా కాల్చి బూర్దె చేసే శక్తిని పిప్పలాదుడికి ప్రసాదిస్తాడు. శివుడు తనకు ఇచ్చిన శక్తితో దేవలోకానికి వెళ్లిన పిప్పలాదుడు అక్కడ కనిపించిన వారిని కనిపించినట్లుగా అనేక మంది దేవతలను దారుణంగా తన కళ్లతో కాల్చి వధించాడు. అతన్ని ఎదుర్కోలేని దేవతలు ప్రాణభయంతో నలుదిక్కులకు పరుగులు తీశారు. తర్వాత శనిగ్రహానికి వెళ్లిన పిప్పలాదుడు తన తండ్రి చావుకు కారణమై తనను అనాథను చేసినందుకు కోపంతో శనిని తన కళ్లతో కాల్చివేస్తాడు. విశ్వంలో గందరగోళాన్ని కలిగించే శనిగ్రహం దహించుకుపోసాగింది. దేవతలందరూ శనిగ్రహాన్ని రక్షించడంలో విఫలమయ్యారు. సూర్యుడు కూడా తన సొంత కొడుకు కాలిపోతున్నాడని నిస్సహాయంగా చూస్తూ బాధపడసాగాడు. చివరకు పిప్పలాదుడిని ఎదురించలేమని తెలుసుకొని శని మిగిలిన ఇతర దేవతలందరూ సత్యలోకం వెళ్లి బ్రహ్మదేవుడిని శరణు వేడారు. ఆయన వారందరితో కలిసి రుద్రుడిని శరణు కోరగా అప్పుడు ఈశ్వరుడు వాళ్లతో, నేను ఏం చెయ్యను, పిప్పలాదుడి తపస్సుకి ప్రతిఫలంగా వరమిచ్చాను, ఆ పిప్పలాదుడే ఒప్పుకుంటే అతడికే అనుగ్రహం కలిగితే దేవతలు బ్రతుకుతారు, లేకపోతే మీ చావు తప్పదు అని చెప్పగా అప్పుడు బ్రహ్మాది దేవతలు, పిప్పలాదుడిది తీవ్రమైన భయంకరమైన సంకల్పం, ఆయన ఎవరు చెప్పినా వినడు, ఆయనకి ఆ శక్తినిచ్చింది నువ్వే కాబట్టి నీవే పిప్పలాదుడిని శాంతింపచేయని ప్రార్థించారు. అప్పుడు రుద్రుడు బ్రహ్మని ఇతర దేవతలని తీసుకుని పిప్పలాదుడి దగ్గరకు వెళ్లి, నాయనా పిప్పలాదా, ఈ పాటికి నీ ఆగ్రహం కొంత చల్లారి ఉండవచ్చు, నీ శక్తి సామర్థ్యాలు లోకానికి రుజువయ్యాయి, దేవతలందర్నీ కూడా నీవు చంపగలవు, కొంతమందిని వధించావు కూడా, మిగిలిన వాళ్లు నిన్ను శరణు కోరుతున్నారు, వాళ్ళని వధించగలిగే శక్తి కలిగి ఉండి కూడా క్షమించి వదిలిపెడితే నీకు కీర్తి లభిస్తుంది అని అంటాడు. సాక్షాత్తు పరమశివుడే వచ్చి చెబుతున్నాడని పిప్పలాదుడు సంతోషించి, మహాప్రభు, నన్ను అనుగ్రహించి నేను కోరిన వరమిచ్చావు, నా యందు వాత్సల్యంతో ఇప్పుడు హితబోధ చేస్తున్నావు, నీ మాట ఎలా అతిక్రమిస్తాను, నా క్రోధం చల్లారింది, మిగిలిన దేవతలు అందరూ బ్రతికే ఉంటారు, నేను వాళ్లను ఏమీ చెయ్యను అని అంటాడు. అప్పుడు శనిదేవుడు తనను క్షమించమని పిప్పలాదుడిని వేడుకుంటాడు. అప్పుడు పిప్పలాదుడు శనిదేవునితో ఇలా అంటాడు, పుట్టిన పిల్లలకు 5 ఏళ్ల వయసు వచ్చే వరకు వారి జాతకంలో శని ఏ స్థానంలోనూ ఉండకూడదు. అలాగే నేను రావి చెట్టు కింద ఆశ్రయం పొందాను కాబట్టి సూర్యోదయానికి ముందు రావి చెట్టును పూజించే ఎవరికైనా శని ప్రభావం ఉండకూడదు అని 2 షరతులు విధిస్తాడు. అప్పుడు శనిదేవుడు సరే అని చెప్పి పిప్పలాదుడి 2 షరతులు ఒప్పుకుంటాడు. అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో శని పాదాలకు తాకించి మండుతున్న శనిదేవుడిని చల్లార్చి క్షమించి విడిచిపెడతాడు. శనీశ్వరుడి పాదాలకు గాయం కావడంతో అతను మునుపటిలాగా వేగంగా నడిచే సామర్థ్యాన్ని కోల్పోయాడు. అప్పటి నుండి శని శనైచార అంటే మెల్లగా నడిచేవాడు అని పిలువబడ్డాడు. అలాగే అతను అగ్నిలో కారడం వల్ల అతని శరీరం నల్లగా కాలి వికృతంగా మారిపోయింది. ఆ తర్వాత పరమశివుడు పిప్పలాదుడితో, నీ క్షమాగుణానికి కారుణ్యానికి నేను ఎంతో సంతోషించాను,
నీ తల్లిదండ్రులను చూడలేకపోయావనే కదా నువ్వు దుఃఖపడేది. ఆ దుఃఖం నీకు ఇక ఉండదు. నువ్వు అనుకున్న సమయంలో పితృలోకాలకు వెళ్లి నీ తల్లిదండ్రుల దర్శనం చేసుకునిరా. వాళ్లతో సంభాషణ కూడా చేయవచ్చు. నీకు వాళ్ల దర్శనం దొరకగానే నీ దుఃఖం పోతుంది అని వరమిస్తాడు. తర్వాత పితృలోకాలకు వెళ్లి తన తల్లిదండ్రులు దదీచి సువర్చల దర్శనం చేసుకున్న పిప్పలాదుడు వారి శరీరాలు పోయాయి కాని వారు మాత్రం క్షేమంగానే ఆరోగ్యంగానే దివ్య శరీరాలతో ఉన్నారు అని శాంతపడ్డాడు. మళ్లీ భూలోకానికి తిరిగి వచ్చిన పిప్పలాదుడు తపస్సు చేయసాగాడు. అలా కొన్ని వేల సంవత్సరాల తపస్సు తర్వాత ఆయనకి బ్రహ్మ జ్ఞానం కలిగింది. సౌనక మహర్షికి ఆయన బ్రహ్మ విద్యను, బ్రహ్మ ప్రాప్తి యోగములను, వాటి యొక్క ఉపాయాలను, అంతర బాహ్య శౌచాది లక్షణాలను, నిర్విశేషమైన బ్రహ్మ స్వరూపాన్ని, ముముక్షువుల కర్తవ్యాలను అన్ని వివరంగా చెప్పాడు. పిప్పలాదుడు చెప్పినటువంటి పరబ్రహ్మోపనిషత్తును బ్రహ్మోపనిషత్తు పేరుతో యజుర్వేదంలో 25 మంత్రములతో పొందుపరిచారు. యజ్ఞోపవీత వర్ణనతో మొదలుపెట్టి పరబ్రహ్మ స్వరూపాన్ని నిరూపించేదే ఈ ఉపనిషత్తు. దాంట్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. బ్రహ్మ విద్యయే వరిష్ట. అట్టి బ్రహ్మ ప్రాప్తికి ఉపాయాలన్నీ పిప్పలాదుడు తనకున్న బ్రహ్మజ్ఞానంతో తెలిపాడు. పిప్పలాద మహర్షి బ్రహ్మజ్ఞానులలో అగ్రగణ్యుడు, యోగులలో గొప్పవాడు, మహర్షులలో ఉత్తముడుగా పేర్కొంటారు. ఆయన నామాన్ని జపించినా, ఆయన కథను విన్నా బ్రహ్మజ్ఞానం కలుగుతుందని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వరమిచ్చాడు. ఓం నమో పిప్పలాద మహర్షియై నమః. For more videos like this, subscribe Big TV channel.